హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్లౌజు ఎట్లా కట్ చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఇగో లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇది 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఈ ఎక్కువ తక్కువ కొంచెం ఇట్లా స్ట్రైట్గా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక బ్లౌజ్ ఉంది కదండి, ఇగో ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నాం. ముందు కుట్టు ఇక్కడ అనుకోవాలి. కుట్టు ఇక్కడ అనుకొని వెమ్మింగ్కి అయితే 1.5 ఇంచున్నర తీస్తాము. నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నాను ఎక్కువ. ఇక్కడ తీసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ కొట్టేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇక్కడ జాయింట్ తీసుకోవాలి. ఇక్కడ ఒకవైపు అయితే నేను లోతు తీసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఇప్పుడు వెనుక భాగం అయితే తీస్తున్నాను. ఇక్కడ వెనుక భాగాన్ని తీసుకునేటప్పుడు ఒక 2 వరుసలోనే వేసుకోవాలి క్లాత్ అనేది. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఎక్కువ తక్కువ లేకుండా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే టేప్ పెట్టి చూసుకోవాలి. ఈ కుట్టు నుంచి ఇక్కడ సంక కుట్టు వరకు ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. 26 వస్తుంది. నేనైతే ఒక 12 పెట్టుకుంటున్నాను. అడ్డం నడుము భాగం ఒక 12 ఇంచులు పెట్టుకుంటున్నాను. 12 ఇంచులు పెట్టుకున్నాక ఇక్కడ సంక కుట్టిది చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఇడ్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఎత్తు ఎంత ఉంటుంది అనేది ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ పట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు ఇడ్స్ పెట్టుకొని ఇక్కడ వరకు అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎన్ని ఇంచులు వచ్చింది అనేది చూసుకోవాలి. మనము 16 ఇంచులు వచ్చింది. 16 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డరు ఒక 5 ఇంచులు పెట్టుకోవాలి. సంఖ భాగము ఒక 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇదిగో ఈపు కప్పు అయితే చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఇడ్స్ పెట్టాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇడ్స్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని గల్లు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. 11 ఇంచులు వచ్చేసింది. మళ్ళీ ఇది కరెక్ట్ వస్తుందా వస్తలేదా ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్ వచ్చేస్తుంది. దీనికి కరెక్ట్ వచ్చేస్తుంది. ఒక 2 ఇంచులు తీసుకున్నాను, సరిపోయింది. రౌండ్ షేప్ తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కుట్టుకైతే వెనక భాగం షేప్కు ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందర భాగం తీసుకోవాలి. క్రాస్ అయితే వేసుకుంటున్నాను. ఒక 5.5 ముందర భాగం తీసుకుంటున్నాను ఉక్సుకు. ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక సైడు ఒక 4 ఇంచులు తీసుకుంటున్నాను. 4 ఇంచులు తీసుకొని లైన్ కొట్టుకొని ఇక్కడ మన కుక్స్లకు కరెక్ట్ వచ్చిందా ఎక్కువ తక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలి. ఎక్కువ వచ్చింది, మనకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.
3.5 ఇంచులకు సేపు మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని క్రాస్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాం. క్రాస్ బెల్ట్కు మనం 3.5 ఇంచులు దాకా తీసుకున్నాం కదా. ఇప్పుడు కూడా ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే 12 ఇంచులు పొడుగు పెట్టుకోవాలి. ఒక 3 ఇంచులు వెనకకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కట్ చేస్తున్నా. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. అయితే హ్యాండ్స్కు క్లాత్ అయితే తక్కువ పడుతుంది. హ్యాండ్స్కు కొంచెం క్లాత్ అయితే తీసుకుంటున్నా. హ్యాండ్స్కి అస్తర్ అయితే కట్ చేసిన. అలాగే ఇప్పుడు ఈ క్లాత్ కూడా కట్ చేయాలి. మెయిన్ క్లాత్ ఇందాక కట్ చేసింది లైనింగ్ క్లాత్ కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేయాలి. జారిపోతుంది బాగా. ఇది 4 మడతలు వేసుకొని దీని మీదగానే హ్యాండ్స్ పెట్టుకోవాలి. దీని మీదగానే ఇలా హ్యాండ్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. దీనికి కూడా జాయింట్ తీసుకోవాలి. ఇక్కడైతే వెనక భాగం తీస్తున్నా. పాత్ర కలగండి స్ట్రైట్గా తీసుకుని వెనక భాగం కూడా అయిపోయింది. ఇది ముందల భాగం అండి. ఇగో ముందల భాగం కూడా ఇట్లనే తీసుకోవాలి. సేమ్ క్లాత్ విధంగా క్లాత్ వేసి తీసుకోవాలి. ముందల భాగం తీసుకుంటున్నా. ఇందాక వెనక భాగం తీసుకున్నాగా. ఇప్పుడు వచ్చేసి ముందల భాగము. అయిపోయిందండి. ఇక్కడ క్లాత్ అయితే తక్కువ పడ్డది. క్లాత్ అయితే కొంచెం అతుకేసుకోవాలి. ఈ అతుక అయితే కట్ చేస్తున్నాను. ఈ అతుక అయితే ఇక్కడ వస్తుంది. ఈ అతుక ఇక్కడ వేసుకోవాలి. దీంట్లో వేసుకుంటున్నట్టు ముందర భాగం కూడా రెడీ అయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే తీస్తున్నా. క్రాస్ బెల్ట్ ఇది సేమ్ బట్ట కూడా అయితే తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. జాయింట్ తీసుకోవాలి. ఇట్లా జాయింట్ తీసుకుంటే ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఏంటంటే హ్యాండ్స్కు తక్కువ పడుతుంది కదా క్లాత్. ఇది హ్యాండ్స్కు తక్కువ పట్టినందుకు ఇది ఇక్కడ కట్ చేసుకొని
ఇవైతే హ్యాండ్స్కు అతుకులు వేసుకోవాలి. దీనికి తక్కువ ఉంది కదా, తక్కువ ఇగో ఇట్లా ఇట్లా వేసుకోవాలి అతుకులు. ఇది అయిపోయింది కటింగ్ అయితే. ఇంకొకటి ఏంటంటే పట్టికి క్లాత్ తీసుకోవాలి. ఓకే అండి, మరి కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇదే బ్లౌజు ఎట్లా కుడతామనేది అయితే చూపిస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మధ్యలో ఆఫ్ చేస్తే అర్థం కాదు. పూర్తిగా చూడండి. ఓకేనా, మరి బాయ్.